ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన పిల్లలు బంగారు భవిష్యత్తు అనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాకినాడ గాంధీ భవన్లో జరుగుతూ ఉంది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లా చంద్రరావు గారు అధ్యక్షత వహించి జరుగుతోంది. వీళ్ళు ఈరోజు 22 అంశాలని ఈ చర్చకు పెట్టారు. 22 అంశాల్లో అతి ముఖ్యమైన కొన్ని అంశాలు నేను ఈరోజు మీకు ప్రస్తావిస్తూ ఉన్నాను. గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారో ఈ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి అక్కడే రెసిడెన్స్ ఏర్పాటు చేసి విద్యను అందించేవారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తొలగించింది. అదేవిధంగా విద్యా దీవెన పథకం, ఈ పథకం కింద విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి గతంలో 10 లక్షలు, ఆ తర్వాత ప్రభుత్వం 15 లక్షలు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ ఎవరైతే 10వ తరగతి చదువుకుని మంచి మార్కులు సాధించారో వాళ్ళందరినీ కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివించే స్కీము గతంలో అమలు జరిగేది. ఆ స్కీమ్ని కూడా ఈరోజు పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. గతంలో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ట్రైనింగ్ సెంటర్లు కోచింగ్ ప్రభుత్వమే ఈ విద్యార్థులు ఎవరైతే ఆసక్తి ఉండి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు బయట కోచింగ్లో లక్షలాది రూపాయలు చెల్లించి చదువుకోలేరు. కాబట్టి వాళ్ళ కోచింగ్ కోసం ప్రభుత్వం వీళ్ళకి కోచింగ్ ఏర్పాటు చేసేది. అది కూడా ఈరోజు నిర్వీర్యం చేసి దాన్ని కూడా రద్దు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు మేము మా అమ్మ ఒడి అని అందరికీ డబ్బులు ఇస్తున్నాం కదా, అందరికీ సమానంగా చూస్తున్నాం కదా అంటున్నారు. ఈ అమ్మ ఒడి పథకానికి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఉన్న నిధుల్ని పూర్తిగా తీసేసి అమ్మ ఒడిని తరలించారు. అలాగే ఇంకా గతంలో ఉన్నటువంటి స్కీములన్నింటినీ రద్దు చేశారు. ఈ అన్నింటి మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము ఒక మెమోరాండం, ఒక డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. ఏదైతే ఈ పేరెంట్స్ అసోసియేషన్ 22 డిమాండ్లు ఇచ్చిందో ఆ 22 డిమాండ్లు ఖచ్చితంగా అమలు చేసే వరకు జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఈరోజే శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని దీన్ని చట్టబద్ధ కల్పించాలి. ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ఐఏఎస్ల నుంచి అటెండర్ వరకు, పార్లమెంట్ సభ్యుడి నుంచి మంత్రి నుంచి గ్రామ వార్డు సభ్యుడి వరకు వీళ్ళందరి పిల్లల్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే జీవో తీసుకురావాలి. ఆ విధంగా ప్రైవేటు పాఠశాలని నుంచి ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ పథకం ఉందో అమ్మఒడి పథకం, దీన్ని కేవలంగా ప్రభుత్వ పాఠశాలకే చెందించాలి. అందరికీ కూడా ఇది వర్తించాలి. పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ కూడా ఇది వర్తించాలా. ఆ విధమైన డిమాండ్లతో ఈరోజు ఈ పాఠశాల పేరెంట్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, ఒక మెమోరాండం కూడా అందజేయడానికి సిద్ధంగా ఉంది. దీని మీద పోరాటానికి సమాయత్తం అవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. పెట్టేవారు ప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.